నమస్కారం ఏఆర్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా వివరాలు ఎలా ఉన్నాయి? ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుత్తేదారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం ఏర్పాటు చేసిన వికసిత ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద్ర 2047 వర్క్షాప్ అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణికర్తో కలిసి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్ని శాఖలు ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా నూతన కలెక్టరేట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఒక వ్యక్తి వివిధ శాఖల అధికారులను కలవాలని వస్తే అలాంటి వ్యక్తికి నూతన కలెక్టరేట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ప్రస్తుత కలెక్టరేట్ ప్రతి ఏటా మరమ్మతులు చేయడం జరుగుతుందని, ఆ విధంగా చేయడం వల్ల నిధులు వృధా తప్ప శాశ్వత పరిష్కారం లభించలేదన్నారు. అందుకే ప్రభుత్వాన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేటట్లు రూపకల్పన చేసి అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నాగావళి నది ఒడ్డును నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వలన ఆగిందని, ఆ రోజే గుత్తేదారుతో నిర్మాణ పనులు పూర్తి చేయడంపై మాట్లాడి సత్వరం పూర్తి చేస్తే వస్తున్న జనవరి నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఈ సందర్శనలో శాసనమండలి సభ్యులు నత్తరామారావు, శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి, కోన రవికుమార్, గొండి శంకర్, ఎన్ ఈశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్ఎన్బిఎస్ జాన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్ సముదాయాలు ఒకే ప్రిమిసెస్ లో ఉంటే వచ్చినటువంటి లబ్ధిదారుడికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అందులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేటు అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్లేస్ లో ఉండాలని, దీనికి తోడు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ ప్రతి సంవత్సరం మరమ్మతులు చేయడం, వర్షాలు పడితే కారిపోవడం, అనేక అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఇక్కడ కలెక్టరేట్ కాంప్లెక్స్ ను మంజూరు చేశాం. డిజైన్స్ అన్నీ చేసి ఆర్టీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఆ రోజు ఫౌండేషన్ వేయించాం. అంటే దాదాపుగా 7-8 సంవత్సరాలు అయింది. గత 5 సంవత్సరాలు అంటే ఒక వస్తువు 60%, 70% కంప్లీట్ అయినట్టు దాన్ని గత ప్రభుత్వం ఒక 20%, 5%, 6% చేస్తే ఇటువంటి భవనం కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. కానీ గత 5 సంవత్సరాలు ఇటువంటి దాని మీద ఎక్కడ దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి కొత్తగా ప్రభుత్వం వచ్చింది. ఏ వ్యక్తి ఈ భవనానికి శంకుస్థాపన చేశారో ఆ వ్యక్తే ప్రారంభోత్సవం చేయాలని రాసి పెట్టుంది. కాబట్టి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆలోచన రాలేదు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్తో సహా శ్రీకాకుళంలో అన్ని కార్యాలయాలు ఎక్సెప్ట్ పోలీస్ మిగతావన్నీ కూడా ఒకే ప్రిమిసెస్లో తేడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే గొండి శంకర్ హాజరై నగరవాసుల నుండి వినతులు స్వీకరించారు. ఉదయం 9 గంటల నుండి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీదారులు ప్రజా దర్బార్కు పోటెత్తారు. వ్యక్తిగత సమస్యలతో పాటు తమ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలని, రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయాలని, కూడిపోయిన డ్రైనేజ్ ను పునరుద్ధరించాలని వినతులు అందజేశారు. మున్సిపల్ మంచినీటి కుళాయిల ద్వారా కొన్ని ప్రాంతాల్లో త్రాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని, అన్ని వార్డులతో పాటు శివారు కాలనీలకు సైతం కుళాయిల ద్వారా త్రాగునీరు అందించాలని ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా ఇంటి పన్ను అధికంగా వస్తుందని, తమకు విధించిన ఇంటి పన్నును తగ్గించాలని పలువురు వ్యాపారస్తులు, నిరుద్యోగులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రజా దర్బార్లో వచ్చిన వినతులు శాఖల వారీగా సమీక్షించి ఆయా విభాగాల త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టేలా మున్సిపల్ కమిషనర్తో పాటు హెల్త్ ఆఫీసర్, ఇతర అధికారులు, మున్సిపల్ సిబ్బంది సూచించారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లు అందించాలని, వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని, భూ కబ్జాదారులు తరిమివేయాలని, సొంతింటికలు నెరవేర్చాలని, విద్యా ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని బాధితులు ఎమ్మెల్యే శంకర్కు విజ్ఞప్తి చేశారు. జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, సహకార, పశుసంవర్ధక,
డైరీ అభివృద్ధి మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొంట్కర్, శాసనసభ్యులు, జిల్లా జాయింట్ కలెక్టర్ పర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన అభిప్రాయ సేకరణకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజన్ ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. 2020 విజన్ డాక్యుమెంట్ ప్రకారం హైదరాబాద్ను అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఆంధ్ర కృషితో ప్రపంచంలో భారతదేశంలో నెంబర్ 1గా నిలవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు తదితరుల నుండి అభిప్రాయాలు సేకరించాలని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉన్న పేరును తొలగించేందుకే జిల్లాలో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుని జిల్లాను అభివృద్ధి చేసుకుని జిల్లాను అగ్రగామిగా నిలపాలని పేర్కొన్నారు. జిల్లాలో కేంద్ర మంత్రి, ప్రజాప్రతినిధులు, యువకులైన అధికారులు ఉన్నందున మరింత ఉత్సాహంగా పనిచేయవచ్చునని పేర్కొన్నారు. జిల్లాల వ్యవసాయం, ఉద్యాన శాఖల ద్వారా వృద్ధి సాధించవచ్చునని చెప్పారు. వ్యవసాయానికి 100% డ్రోన్ల వినియోగాన్ని పెంచుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండుకర్ మాట్లాడుతూ వికసిత ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ 2047పై ఇప్పటి వరకు 1,24,000 మంది నుండి స్పందన వచ్చిందని, అభిప్రాయ సేకరణలో రాష్ట్ర స్థాయిలో జిల్లా ముందంజలో ఉందన్నారు. వికసిత్ భారత్ స్వచ్ఛంద్ర 2047పై ఇప్పటి వరకు జిల్లాలో వివిధ వర్క్షాపులు నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఆంధ్రవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వనరుల సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ప్రధానంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న జలవనరుల ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. హెచ్ఎల్ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ హెచ్ఎల్ నియోజకవర్గంలో MSME ద్వారా ఏర్పాటైన కంపెనీల్లో ఉద్యోగాలు కావాలంటే నైపుణ్యాభివృద్ధి స్కిల్స్ అడుగుతున్నారని, గ్రామాల్లో ఉన్న యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. నర్సంపేట ఎమ్మెల్యే బొగ్రావణమూర్తి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో వ్యవసాయము, దాని అనుబంధ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ మాట్లాడుతూ జిల్లాలో మౌలిక సదుపాయాలు ఉంటేనే పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు అభివృద్ధి చేయాలని, జిల్లాలో తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నందున మినీ జట్టీలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అవసరం. విజనే లేకపోతే మనం ఏమి కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి. నేను 1995లో ఫస్ట్ ఎమ్మెల్యేగా ఎంపికయ్యాను. అదే సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు నేను చాలా కొత్తవాడిని, అనుభవం కూడా లేదు. 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యాను. డే 1 నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2020 అని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి హైదరాబాద్ ఎలా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అనేది ఒక బుక్లెట్ రిలీజ్ చేస్తే నాలో నేనే నవ్వుకొని ఇది అమలు జరుగుతుందా, రాయడం ఈజీ, చెప్పడం ఈజీ, అమలు చేయడం చాలా కష్టం అని చెప్పి నాలో నేనే నమ్మినటువంటి పరిస్థితి లేదు. డే 1 నుంచి ఫాలో అవుతున్నాం. రోజు రోజు గడుస్తుంది, సంవత్సరాలు గడుస్తుంది. ఈ రోజుకి 25 సంవత్సరాలే. బుక్ కావాలంటే మన దగ్గర ఉంది, ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2020 హైదరాబాద్ ఏ విధంగా ఉండాలని ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారో ఈ రోజుకి యాజ్ ఇట్ ఈజ్ గా ఆయన ఊహకి ఏదైతే అనుకున్నారో ఆ రకంగా ఈరోజు ఒక నగరాన్ని తయారు చేసి దేశంలోనే ప్రపంచంలోనే ఒక అగ్రగామి నగరంగా హైదరాబాద్ తయారైన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయడానికి ఈ 5 years లో మనం ఏం చేస్తాం? ఏదైనా జనరల్ గా శ్రీకాకుళం జిల్లా బ్యాక్వర్డ్ జిల్లా, లేకపోతే ఇక్కడికి మైగ్రేషన్, వరల్డ్ ప్రపంచంలో చూసిన మైగ్రేషన్ అనేది ఇన్విజిబుల్. మైగ్రేషన్ లేకుండా ఎప్పుడూ కూడా ఆ మిలితం అనేది రాదు. కంపల్సరీగా ఒకే దగ్గర కానీ ఒక మంచినీళ్ళు అయినా సరే స్టాగ్నేట్ అయితే మురికి నీళ్ళు
ఉన్నప్పుడే ఎక్స్పోజెస్ వస్తాయి. ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి వనరులు అయితే ఉన్నాయి. మనం ఇప్పటికీ మన జిల్లాలో 4 రంగాల్లో మనం వెనుకబడి. ఒకటి ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఇప్పటికీ మనం అన్ని పూర్తి చేసుకోలేకపోవడం ఒకటి రాబాయి. చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయిపోతే డెవలప్మెంట్ వస్తుంది. డెవలప్మెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ బండ్లస్ ప్రాజెక్ట్ తీసుకుంటాం, డిజైన్ చేసేటప్పుడు 24,500 బట్ ఇప్పుడు లోకలైజేషన్ 60,000. అంటే ఫార్మర్స్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, చాలా మంది తెలుసో తెలియకో నీళ్ళుంటే వ్యవసాయం చేస్తూ ఉంటారు. నీళ్ళుంటే వ్యవసాయం చేయాలి. వాళ్ళందరూ సపోజ్ సంతకావటి మండలం చాలా హార్టికల్చర్ క్రాప్ చాలా ఉండేది. మ్యాంగోస్ కావచ్చు, గేదెలు కావచ్చు, ఇట్లా చాలా. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే బండ్వాల్సి వచ్చిందో దాన్ని అందరూ కూడా పనులతో ఏదైతే ఇందాక మంత్రి గారు చెప్పారో హార్టికల్చర్ యాక్టివిటీని ఎక్కువగా ప్రమోట్ చేస్తే 2 ఫలితాలు ఉంటాయి. ఒకటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా చూసుకోండి, బోర్లు వర్షం పడుతున్న మన జిల్లా ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సి ఉంది. సపోజ్ ఇప్పుడు శ్రీకాకుళం పట్టణంకి వస్తే భారతదేశంలో ఏ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళినా 133 kV మినిమం సబ్స్టేషన్ ఉంది. కానీ ఈ రోజు శ్రీకాకుళం పట్టణంకి కనీసం 133 kV కూడా లేదు. సో ఇలాంటి సందర్భంలో ఎవరైనా ఇక్కడికి రావడానికి కోసం ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చూస్తారు. సో ఇలాంటి సందర్భంలో మనం ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే తప్పకుండా నీటి వనరులు కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ, రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయగలగాలి. మనకి సుదీర్ఘంగా నేషనల్ హైవే ఉన్నప్పటికీ కూడా మిగతా రోడ్ కనెక్టివిటీస్ ఇప్పుడు పాతపట్నం జమ్మూ జంక్షన్ నుండి తప్పితే మిగతా ఏ రోడ్ కనెక్టివిటీస్ కూడా వెరీ పూర్ కండిషన్స్ అన్ని కూడా. ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బవిరి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం 7 రోడ్ల కోళ్ల వద్ద ప్రభుత్వ ఇసుక విధానానికి వ్యతిరేకంగా ఇసుక కేజీల రూపంలో అమ్ముతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా నేటికి ఉచిత ఇసుక విధానం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సహసిద్ధంగా దొరుకుతున్న ఇసుకను దళారులు రాబందుల్లా దోచుకు తింటున్నారని చెప్పారు. దీంతో సామాన్యులకు ఇసుక అందని ద్రాక్షగా మారిపోయిందన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుందని, దీన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతోనే ఇసుకాసులు చెలరేగిపోతుంటే సామాన్యులకు ఇసుక అందని ద్రాక్షగానే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకున్న వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, జి సింహాచలం, నాగమణి, పి తేజేశ్వర, శ్రీ చమ్మనాయుడు, అప్పారావు, ప్రసాదరావు, ఎం ఆదినారాయణమూర్తి తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని నానుబాల వీధిలో వెలిసిన ప్రముఖ దేవాలయం శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రులు అందులో భాగంగా బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారి దర్శనం ఇచ్చారు. సహస్ర పుష్పార్చన ప్రత్యేక పూజ నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ, ఫణి శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద మున్సిపల్ కార్మికులకు 108 చీరల పంపిణీ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, హెల్త్ ఆఫీసర్ సుధీర్ చేతుల మీదుగా జరిగింది. ఓఆర్ఎఫ్సి సిల్క్స్ అధినేత దేవశెట్టి ప్రదీప్, కాంచనలత దంపతుల సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఎంతో మంది పేదలకు ఉచితంగా బట్టల పంపిణీ కార్యక్రమంలో వీరు ముందుంటారని, సామాజిక కార్యక్రమాలతో పాటు భక్తి కార్యక్రమాల్లో కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని సూర్యనారాయణ శర్మ తెలిపారు. ప్రతిరోజు అమ్మవారి దేవాలయంలో వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనంతో పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గుడి వీధిలో వెలిసి ఉన్న సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో 9 రోజుల పాటు విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు చేపడుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ తెలిపారు. ప్రతిరోజు కూడా భక్తులతో ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి
శ్రీచక్ర పూజ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఈ నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం పారాయణలు, శ్రీచక్ర పూజ, మహిళలతో కుంకుమ పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆర్వెల్లి చంద్రశేఖర్ శర్మ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని, ఆశాలకు సంబంధం లేని పనులు అధికారులు అప్పగించవద్దని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 25న యూనియన్ నాయకులతో జరిగిన సంయుక్త సమావేశం డిఎంహెచ్ఓ ఆశాలకు సంబంధం లేని పనులు అప్పగించవద్దని రాతపూర్వకంగా లెటర్ ఇస్తామని ఇవ్వకుండా ఆశాల పట్ల డిఎంహెచ్ఓ నిర్లక్ష్య వైఖరి నిరసనగా శ్రీకాకుళం డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు జిల్లా నలుమూల నుండి వచ్చిన ఆశా కార్యకర్తలు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశాలకు సంబంధం లేని పనులు అప్పగించవద్దని అనేక జిల్లాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాతపూర్వకంగా లెటర్స్ ఇచ్చారని, కానీ మన జిల్లా అధికారులు ఆశాల పట్ల చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు. మన జిల్లా డిఎంహెచ్ఓకు బాధ్యత లేదని ప్రశ్నించారు. డిఎంహెచ్ఓ వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా వద్దకు డిఎంహెచ్ఓ బొడ్డపల్లి మీనాక్షి వచ్చిన పరిధిలోని సమస్యలు పరిష్కరిస్తానని, ఆశాలకు సంబంధం లేని పనులు పౌరులకు రాజ్యాంగం కల్పించిన అన్ని విధాలుగా రక్షణను మా బాధ్యతగా భావిస్తున్నామని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో జరిగే పోలీస్ స్పందన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేకుండా పలాస, కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లోనే ఆ ప్రాంత వాసుల సమస్యలు పరిష్కరించి చట్టపరంగా వారికి న్యాయం చేసేందుకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో గురువారం కేవి మహేశ్వర్ రెడ్డి వినతులు స్వీకరించారు. తనకు నిత్యం ఎదురవుతున్న సమస్యలను పలువురు అర్జీదారులు ఎస్పీ ముందు ఏకరువు పెట్టారు. సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత సమస్యలపై ఆయా స్టేషన్ల పోలీస్ అధికారులతో ఒడిశాలోని విమానయాన రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. అందులో భాగంగానే భువనేశ్వర్ విమానాశ్రయం టెర్మినల్ 1-2 భవనాలు ఆయన పరిశీలించారు. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ కు ప్రస్తుతం ఉన్న సామర్థ్యం 4.6 మిలియన్ల నుంచి ఏటా 8 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.